హాయ్ అండి. నేను మళ్ళీ ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. కొబ్బరి బియ్యపు రవ్వ ఉప్మా అండి. దీనికి కావలసిన పదార్థములు: క్యారెట్ తురుము, శనక్కాయ పప్పులు, జీడిపప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లము, కొబ్బరి తురుము, పోపు దినుసులు అంతేనండి. నెయ్యి కూడా ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. రవ్వ నేను 2 గ్లాసుల రవ్వ తీసుకున్నానండి. ముందుగా ఈ రవ్వను ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి ఆరబోసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మనము రవ్వలాగా చేసుకోవాలన్నమాట. ఆ బియ్యాన్ని రవ్వలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా నెయ్యి వేసుకున్నాం కదా, 2 స్పూన్లు నెయ్యి వేయాలి. ముందుగా నెయ్యి వేసి దాంట్లోనే మనము పోపు దినుసులన్నీ వేయాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పెసరపప్పు అన్నీ వేసుకోవాలి. తర్వాత అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ, శనక్కాయ పప్పులు, ఉల్లి తరుగు, ఇవన్నీ వేసి వేయించుకోవాలండి. ఇది చాలా ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది, చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. అయితే ఇది కూడా టిఫిన్ బాక్స్కి పనికొస్తుంది. మనకి పిల్లలకి రకరకాలు చేస్తానన్నాను కదా, దాంట్లో ఇది ఒక రకం అన్నమాట. ముందుగా 2 గ్లాసులు నీళ్లు పోయాలి దీంట్లో. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఇంకొక రవ్వ ఉంది కదా, రవ్వలో అలాగే వేసేయకుండా 1 గ్లాసు నీళ్లు ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆ నీళ్లు మరిగిన తర్వాత దీన్ని వేయాలి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి మనకి చేసుకోవడానికి. ఎవరికైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక చిట్కాలాగా కూడా మీరు అనుకోండి. నేను ఒక చిట్కాలాగా చెప్పానన్నమాట. ముందుగా మనము అలాగే డైరెక్ట్గా వేసేసామనుకోండి, ఉండలు కాయలు అయిపోతుంది. అందువల్ల మనము నీళ్ళు కలిపి పెట్టుకోవాలి. సపరేట్గా పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకి ఒక 10 మినిట్స్లోనే మనకు ఉడికిపోతుంది. ఈ రవ్వంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొబ్బరి వేయాలి. ఇది చాలా పాతకాలపు వంట అండి ఇది. అయితే ఇప్పుడు ఉన్న పిల్లలకి తెలియకపోవచ్చు. మా చిన్నప్పటి నుంచి మేము ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉంటామన్నమాట. నేను 2 గ్లాసుల రవ్వకి 3 గ్లాసులు నీళ్లు వేశానండి. తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేశాను. 5 నిమిషాలు అలాగే ఉంచి మూతబెట్టి తర్వాత తీయాలి. మీకు ఇంకా మెత్తగా కావాలి అని అనుకుంటే ఇంకా ఒక 1/2 గ్లాస్ వాటరు వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.